వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హడావిడి. సో మదర్స్ డే స్పెషల్ కింద నేనైతే పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేశానండి. యాక్చువల్గా సండే పడింది కదా మదర్స్ డే, చికెన్ వెరైటీ నాన్ వెజ్ ఏమైనా ట్రై చేయొచ్చు కదా అనుకుంటున్నారేమో. మా మదర్ అలాగే మా అత్తయ్య ఇద్దరు కూడా ఈరోజు నాన్ వెజ్ తినరు అనమాట. సో వాళ్ళ కోసం వెజ్లోని స్పెషల్గా పన్నీర్ బటర్ మసాలా చేద్దామని అయితే అనుకున్నాను. సో హియర్ ఈస్ ద రెసిపీ అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ ఫస్ట్ లిస్ట్ చూసేద్దాం. సో లెట్స్ గో. 4 వెల్లుల్లిపాయలు, అలాగే 3 ఉల్లిపాయలు అనమాట. ఆనియన్స్ ఒకవేళ స్మాల్ సైజ్ అయితే 3 తీసుకోండి, బిగ్ సైజ్ అయితే కనుక 2 తీసుకున్నా సరిపోతుంది అనమాట. ఇవి ఇలాగ స్ట్రైట్గా కట్ చేసుకోండి. తర్వాత లాస్ట్లో ఇంకొక సెపరేట్గా ఒక ఆనియన్ కూడా చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. దాని తర్వాత 1/2 ఇంచ్ జింజర్ తీసుకోవాలన్నమాట, అల్లం తీసుకోవాలి. తర్వాత 3 టమాటాలు తీసుకోవాలి. ఆ 3 టమాటోస్ని స్ట్రైట్గా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. దాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇందులోని గ్రేవీ కోసం అనమాట ఎక్కువ టమాటోస్ తీసుకోవాలి. ఒకవేళ స్మాల్ టమాటోస్ అయితే మాత్రం 4 తీసుకోండి, బిగ్ టమాటోస్ అయితే మాత్రం ఒక 3 తీసుకుంటే సరిపోతుంది. మరి చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజులోని స్ట్రైట్ అండ్ క్రాస్గా కట్ చేయండి. అలాగే అమూల్ బటర్ ఒకటి తీసుకోవాలన్నమాట. కొంచెం క్వాంటిటీ ఒక 6 స్పూన్స్కి సరిపడే బటర్ ఉంటే సరిపోతుంది. పన్నీర్ కూడా 1/2 కేజీ పన్నీర్ అయినా సరిపోతుందండి. నేను ఇక్కడ 1/2 కేజీ పన్నీర్ తీసుకున్నాను. ఇందులో 1/2 పన్నీర్ అయితే పక్కన పెట్టేశాను. 1/2 కేజీ పన్నీర్ పడుతుంది ఈజీగా. ఒక 15 క్యూబ్స్ దాకా వచ్చినా సరిపోతుంది అనమాట. ఇన్ కేసు ఒకవేళ మీ దగ్గర తక్కువ పన్నీర్ ఉంది అని అనుకుంటే కనుక స్టాక్లోని. అండ్ పన్నీర్ని ఇలాగ క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. కొంతమంది పెద్ద పీసెస్ ఇష్టపడతారు, కొంతమంది చిన్న పీసెస్ ఇష్టపడతారు. కొంచెం పెద్ద పీసెస్ ఉంటే కొంచెం బాగా గ్రేవీలోనవి తగులుతూ ఉంటాయి, చిన్నవైనా బాగానే ఉంటాయి. టేస్ట్ బట్టి మీరు చూసుకోవాలన్నమాట. దాని తర్వాత ఈ పన్నీర్ని అయితే పీసెస్ కింద కట్ చేసుకుని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ పన్నీర్ని అయితే సెపరేట్గా అయితే ఫ్రై చేయమండి. ఈ పన్నీర్ని రాగానే అలాగే పచ్చిగానే వేసేస్తాము, అలాగైతేనే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ ఇన్ కేస్ ఏ పన్నీర్ అయినా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చండి. హోమ్ మేడ్ పన్నీర్ అయినా సరే మీరు వేసుకోవచ్చు అనమాట జనరల్గా అయితే. దాని తర్వాత 5 లవంగాలు, అలాగే 3 యాలకులు, ఒక బిర్యానీ ఆకు, జీడిపప్పు ఒక గుప్పెడు జీడిపప్పు, కానీ ఒక 15 నుంచి 20 దాకా జీడిపప్పు క్యాష్యూస్ సరిపోతాయండి. దాని తర్వాత మళ్ళీ నేను చెప్పాను కదా, మళ్ళీ వేరేగా ఒక ఆనియన్ తీసుకొని ఇవి స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. నెక్స్ట్ ఫ్రెష్ క్రీమ్ అనేది తీసుకోవాలి. ఈ ఫ్రెష్ క్రీమ్ వల్ల బాగుంటుందండి టేస్ట్ అనేది. ఇన్ కేసు మీకు ఫ్రెష్ క్రీమ్ బటర్ కావాలంటే లింక్స్ పెడతాను కింద డిస్క్రిప్షన్లో. సో ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాం కదా, ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. లేట్ చేయకుండా వెంటనే మనం స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ కుకింగ్ ఆయిల్ అనేది మీరు రెగ్యులర్గా యూస్ చేసుకుని ఏ కుకింగ్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. బట్ రైస్ బ్రాన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ అయితే కొంచెం ఫ్లేవర్స్ బాగుంటాయి. కొంచెం చాలామంది ఆవాల నూనె అలాగే వేరే నువ్వుల నూనె కూడా వాడుతూ ఉంటారనమాట. కొంచెం టేస్ట్లో వేరియేషన్స్ ఉంటాయి. సన్ఫ్లవర్ అయితే ప్రిఫరబుల్గా బాగుంటుంది అనమాట. తర్వాత ఏదైనా కుకింగ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్ తీసుకున్న తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ బటర్ అనేది యాడ్ చేసుకొని ఆ బటర్ ఆయిల్లోని కరిగేలాగా ఒకసారి మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే మనం లవంగాలు ఒక 5 లవంగాలు, 2 యాలకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి అలా గరిటతో తిప్పేసిన తర్వాత అందులోనే మనం ముందుగా 3 ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకున్నాం కదా స్ట్రైట్గా స్లైసెస్ లాగా. ఆనియన్స్ అనేవి ఇందులోని వేసి ఫ్రై చేసేయాలన్నమాట. ఆ బటర్లోని ఫ్రై చేసి కొంచెం సాఫ్ట్గా అవ్వాలి. ఆనియన్స్ సాఫ్ట్గా అయిన తర్వాత అందులోని మనం ఏం చేస్తాము అని అంటే, అందులోని మనం అల్లం ముక్కలు కట్ చేసుకున్నాం కదండి ముందుగా, అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి ముక్కలు వేసుకుంటాం అనమాట. ఆ 2 వేసుకొని ఆనియన్స్ సాఫ్ట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకుంటాము. పీసెస్ వేసుకొని ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా. ఈ ఆనియన్స్ అనేవి పచ్చివాసన పోయేంత వరకు వేపేయాలండి. వేపేసిన తర్వాత ఇందులోని మనం టమాటోస్ వేసుకోవాలి. టమాటో పీసెస్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. టమాటో పీసెస్ మీదే మళ్ళీ జీడిపప్పు కూడా వేసుకోవాలి. జీడిపప్పు ఒక కౌంటబుల్గా కొంతమంది వేస్తే వాళ్ళకి ఒక 15 to 20 ఉంటే సరిపోతుంది. లేదు అని అనుకుంటే ఒక పిడికెడైనా వేసేస్తే జీడిపలుకులు వేసి తర్వాత ఒకసారి మొత్తం ఆనియన్స్, టొమాటోస్, క్యాష్యూస్ అన్నీ మిక్స్ అయ్యేలా ఒకసారి ఫ్రై చేసుకొని తర్వాత ఏం చేస్తారంటే దీనికి లిడ్ వేసేయాలన్నమాట. లిడ్తో క్లోజ్ చేసేయాలి. ఒకసారి కలిపేసి మొత్తంగా లిడ్తో క్లోజ్ చేసి ఒక 10 minutes ఉంచాలండి. అలాగే 10 minutes ఉంచిన తర్వాత ఏమవుతుంది అంటే మొత్తం అంతా మెత్తగా ఉడుకుతుందనమాట ఆవిరికి అది కూడా. సో ఇలాగా క్లోజ్ చేసి ఒక 10 minutes వరకు అయితే ఉంచాలి. 10 minutes ఉంచిన తర్వాత మనం లిడ్ తీసేసి దాన్ని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని అది బాగా కూల్ చేయాలన్నమాట.
ఆ మొత్తం మిక్చర్ అంతా కూల్ అయిపోవాలి. కూల్ అయిన తర్వాత ఏం చేస్తామంటే దాన్ని మిక్సీలోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకొని ఆ చల్లబడినది మొత్తం మిశ్రమాన్ని మిక్సీలోకి తీసుకొని దాన్ని గ్రైండ్ చేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలండి. ఇందులో వాటర్ వేయ అవసరం లేదు. వాటర్ వేయకుండానే మెత్తగా అయిపోవాలన్నమాట. జీడి పలుకులు కానీ, ఉల్లిపాయలు కానీ, టొమాటోలు కానీ, లవంగాలు, యాలకులు అవేమీ తగలకుండా పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. అలాగా బాగా మిక్సీ చేయాలి. బాగా మిక్సీ చేసిన తర్వాత ఇక నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నాకైతే మిక్సీ చేసింది ఇలాగైతే కనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా ఈ మిక్సీ చేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని మొత్తం, ఆ పేస్ట్ మొత్తం కావాలంటే మీరు జల్లించుకోవచ్చు. అంటే జల్లించుకుంటే కొంచెం మీకు ఏమీ తగలకుండా బాగా వస్తుంది అనమాట, రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. బట్ నేను బాగానే గ్రైండ్ అయింది కదా, నేను ఆప్షనల్ అనమాట, నేను ఇంకా అది జల్లించలేదు. సో దట్ పేస్ట్ మొత్తం జల్లించాలన్నమాట. నేను అలా చేయలేదు. ఇంకా డైరెక్ట్గా నెక్స్ట్ ఇందాక ఫ్రై చేసుకున్న ప్యానే మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని అందులోని మళ్ళీ 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కుకింగ్ ఆయిల్ వేసుకొని మళ్ళీ అందులో 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని అందులో ఒక పచ్చిమిరపకాయ ఒకటి స్ట్రైట్గా కట్ చేసింది వేసి మళ్ళీ బిర్యానీ ఒక్కొక్కటి వేసి ఇందాక ఉల్లిపాయ ఒకటి చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి అని చెప్పాను కదండి ఇంగ్రీడియంట్స్ లిస్ట్లోని. ఆ ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ పీసెస్ అన్నీ కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్లోకి అయిన తర్వాత అందులోని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మళ్ళీ 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇది 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఈ పౌడర్స్ అన్నీ స్పైసీ పౌడర్స్ అన్నీ కూడా ఈ టైంలో వేసుకోవాలి. ఈ స్టేజ్లో అయితే బాగా కలుస్తుంది అనమాట. సాల్ట్ మొత్తం ప్రాసెస్ మొత్తానికి ఈ టైంలోనే వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే నేను ప్రిఫర్ చేశాను. ఒకవేళ మీరు ఎక్కువ సాల్ట్ తినేలాగా అనుకుంటే కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు మీరు. గరం మసాలా అన్నీ వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేయాలన్నమాట. బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసినప్పుడు మీకు స్మెల్ వస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది అనమాట, ఆరోమేటిక్ స్మెల్ వస్తుంది అనమాట. మంచి ఫ్లేవర్స్ అన్నీ కలవడం వల్ల, స్పైసెస్ పౌడర్స్ అన్నీ కలవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. తర్వాత బాగా కలిపిన తర్వాత ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టొమాటో పేస్ట్ ఉంది కదండి, జీడిపప్పు పేస్ట్ది, అది ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి. మొత్తం పౌడర్స్ అన్నీ కూడా ఈ పేస్ట్లోకి ఇమిడిపోయేలాగా బాగా కలపాలన్నమాట. కలిపేసి అలా ఉంచేస్తే కాసేపు ఏంటంటే ఆయిల్ తేలుతూ ఉంటుంది అనమాట. మరీ ఎక్కువ ఆయిల్ తేలిపోయినట్టు ఉంటుంది, చిన్నది మీకు తెలిసిపోతుంది. ఎడ్జెస్లోని మధ్యలోని కొంచెం ఆయిల్ తేలుతున్నట్టు కనిపిస్తుంది అనమాట. అలాగా ఆయిల్ తేలేంత వరకు కలిపేసుకున్న తర్వాత ఆయిల్ తేలేలాగా కొంచెం సిమ్లో పెట్టుకొని, సిమ్లో అయినా పెట్టుకోవచ్చు, మీడియంలో అయినా పెట్టుకోవచ్చు అండి. తర్వాత కొంచెం ఆయిల్ తేలిన తర్వాత అందులోని 1 కప్ వాటర్ వేసుకోవచ్చు. నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను, 1.5 కప్ దాకా వేసుకున్నాను. అంటే మీ గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి మీరు వేసుకోవచ్చు. నేను కొంచెం ఎక్కువ వేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేయాలండి. ఎందుకంటే పేస్ట్లా ఉంటుంది కదా లోపల మిక్చర్ మొత్తం కూడా, అదంతా వాటర్తోని కలిసిపోయేలాగా బాగా కలుపుతూ ఉన్నామంటే మొత్తం అంతా బాగా క్లబ్ అవుతుంది అనమాట. ఆ 2 క్లబ్ అయిన తర్వాత బాగా చేసిన తర్వాత ఇందులో మనం ఏం చేస్తామంటే ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలన్నాను కదండి. ఫ్రెష్ క్రీమ్ ఒక 1 కప్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే స్పూన్ కొలత కావాలి అని అనుకుంటే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ సరిపోయేంత ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత ఇదే మీకు పర్ఫెక్ట్ లాస్ట్ టైం గ్రేవీ అనమాట.
సో ఫ్రెష్ క్రీమ్ మిక్స్ అయ్యేలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని అయితే ఈ టైంలో గ్రేవీలో యాడ్ చేసుకోవాలండి. ఇవి ఫ్రై చేయవసరం లేదు, సెపరేట్గా ఎలాగున్నవి అలాగే ఫ్రెష్గా రాగా పచ్చిగానే అలాగే పన్నీర్ పీసెస్ని వేసేసుకొని ఒకసారి మరీ ఎక్కువ కలిపితే పన్నీర్ పీసెస్ ఇరిగిపోతాయి కాబట్టి ఒకసారి మీదగా లైట్గా కొంచెం కలుపుతూ ఉండాలి. మొత్తం అంతా గ్రేవీ మొత్తం వాటికి కోట్ అయ్యేలాగా గ్రేవీ మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్తో క్లోజ్ చేసి సిమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచాలండి. 5 మినిట్స్ ఉంచిన తర్వాత తీసి ఇందులోని మీరు కోరియాండర్తో కానీ అదే కొత్తిమీరతో కానీ కసూరి మేతి కానీ వేసుకొని మీరు చేసుకోవచ్చు, మీరు గార్నిష్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్కిప్ చేశాను అనమాట. సో ఇదండి మా బటర్ పన్నీర్ మసాలా రెసిపీ. మీకు ఎలా అనిపించింది మా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హడావిడి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్ అండి. ఏవైనా మీరు రికమెండ్ చేయాలన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. కింద డిస్క్రిప్షన్లో కూడా రెసిపీ రాసాను, కావాలంటే ఇది చూసేయండి.